నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సెమీస్ చేరుకోకుండానే పాకిస్తాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంత గడ్డపై కూడా సరైన ప్రణాళికలు లేకుండా చెత్త ప్రదర్శనతో దేశం పరువు తీశారంటూ ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా పాక్ జట్టు స్టార్ ఆటగాడు బాబర్ ఆజంను ఏకిపారేశారు. బాబర్ మోసగాడని, పాకిస్తానీలు తప్పుడు వ్యక్తిని తమ హీరోగా ఎంచుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. పాకిస్తానీలు తరచుగా విరాట్ కోహ్లీతో బాబర్ను పోలుస్తూ ఉంటారని, ఇది ముమ్మాటికి తప్పేనని షోయబ్ తెలిపారు. సచిన్ టెండూల్కర్ను ఆదర్శంగా తీసుకున్న కోహ్లీ ఎంతో ఎత్తుకు ఎదిగాడని ప్రశంసించారు అఖ్తర్. బాబర్కు ఆరాధ్య క్రికెటర్ అంటూ లేడని, తన రక్షణాత్మక క్రికెట్ శైలితో దేశాన్ని మోసగిస్తున్నాడని దుయ్యబట్టారు షోయబ్. విరాట్ కోహ్లీ హీరో ఎవరు? సచిన్ టెండూల్కర్. సచిన్ 100 సెంచరీలు సాధించారు. విరాట్ తన ఐడల్ను అనుసరిస్తున్నారు. బాబర్ ఆజం హీరో ఎవరు? ఎవరికి తెలియదు. పాక్ ప్రజలు హీరోలను తప్పుగా ఎంచుకున్నారు. మీ ఆలోచన విధానం తప్పని షోయబ్ తన కోపాన్నంతా ప్రదర్శించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడటానికి కూడా తాను ఇష్టపడడం లేదని అన్నారు. ఇంకా చెప్పాలంటే సమయం కూడా వృధా అని షోయబ్ అన్నారు. 2001 నుంచి పాక్ క్రికెట్ దారుణంగా పడిపోతూ ఉండడాన్ని చూస్తున్నానన్నారు. చాలా మంది కెప్టెన్లతో కలిసి పనిచేశానని, వారి వ్యక్తిత్వం రోజుకు 3 సార్లు మారేదని షోయబ్ అఖ్తర్ నిజాలను బయటపెట్టారు. పాక్ క్రికెట్లో భారీ మార్పులు అవసరమని ఆ దేశ లెజెండరీ ఆల్రౌండర్ వసీం అక్రమ్ తెలిపారు. పీసీబీ సెలెక్టర్ల పనితీరు ఘోరంగా ఉందని, ఆడలేకపోతున్న సీనియర్లను జట్టు నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నారు. పాక్ బౌలింగ్ ఘోరంగా ఉందని, గత 5 మ్యాచ్ల్లో పాక్ బౌలర్లంతా 60 సగటుతో 24 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారన్నారు. ఈ ఏడాది అమెరికా, ఒమాన్ సహా వన్డేలు ఆడే 14 జట్లలో అత్యంత దారుణమైన బౌలింగ్ యావరేజీ ఉన్న రెండో జట్టు పాకిస్తానే అని విమర్శించారు. ఓటమికి కెప్టెన్ కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. పాక్ జట్టు 18 ఓవర్లు బౌలింగ్ చేయగానే పాక్ ఫ్యాన్స్ మైదానాన్ని వీడటం గమనించామని వసీం అక్రమ్ తెలిపారు. దేశ చరిత్రలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడు చూడలేదని వసీం అక్రమ్ చెప్పుకువచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టెంపరరీ కోచ్ అకీబ్ జావేద్ సహా సహాయక సిబ్బందిపై వేటు వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో చెత్త ప్రదర్శన చేసి పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఇప్పుడు ఆ జట్టుకు స్పాన్సర్లు రావడం అనుమానంగా మారింది. టోర్నీలోని మిగిలిన మ్యాచ్లకు కూడా అభిమానులు స్టేడియానికి వస్తారో రారో అని పీసీబీ టెన్షన్ పడుతోంది. చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో ఓటమి పాకిస్తాన్ క్రికెట్ను కుదేలు చేసింది.